గుడ్ మార్నింగ్ యూఎస్. వెల్కమ్ టు యూవిరా 56 యూట్యూబ్ ఛానల్. నేను శ్రీకాకుళం వాసిని. శ్రీకాకుళం గురించి కొన్ని విషయాలు మనందరం ముచ్చటించుకుందామనే ఉద్దేశంతో శ్రీకాకుళం గురించి చెప్దాం అనుకుంటున్నాను. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర గేట్వేగా పేరు పొందింది. ఇట్ ఈస్ బార్డర్డ్ బై బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతానికి సరిహద్దుగా ఉంది. శ్రీకాకుళంలో కల్చరల్ హెరిటేజ్, సాంస్కృతిక సంపద, న్యాచురల్ బ్యూటీ, ప్రకృతి రమణీయం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువగా ప్రజలు బే ఆఫ్ బెంగాల్కి దగ్గరలో ఈ జిల్లా ఉండటం వలన సైక్లోన్స్ తాకిడి ఎక్కువ, దానివలన మైగ్రేషన్ ఎక్కువగా ఉంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి పంట వరి. మనకి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా శ్రీకాకుళం ఈజ్ ది రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్యాడీ తిరుగులేని పంట ఇక్కడ పండుతుంది. అదేవిధంగా జూట్ కూడా ఇక్కడ పండిస్తారు. ఇక్కడ శ్రీకాకుళానికి ఏమిటి అంటే ఎక్కడా లేనంత 193 కిలోమీటర్ల కోస్తా తీరం, కోస్టల్ లైన్ ఉంది. ఇక్కడ చూడడానికి సీనరిక్ బీచెస్, మంచి బీచ్లు ఉన్నాయి. ఫెర్టైల్ ప్లెయిన్స్, మంచి సారవంతమైనటువంటి నేలలు, మంచి పంటలు పండుతాయి. అదేవిధంగా శ్రీకాకుళంకి 25 కిలోమీటర్స్లో రాపాక అనే విలేజ్ ఉంది. ఈ రాపాక విలేజ్లో చిప్స్ క్రషింగ్ యూనిట్స్, స్టోన్ క్రషింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇది ఇండియాలోనే మంచి పేరు పొందినటువంటి యూనిట్స్. ఇండియన్ రైల్వేస్కి కూడా ఇక్కడ నుంచే కాంట్రాక్టు, మెటల్ చిప్స్ ఇక్కడ నుంచే వెళ్తాయి, స్టోన్ క్రషింగ్ చిప్స్ వెళ్తాయి. నెక్స్ట్ శ్రీకాకుళంలో యాన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి, ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్ ఉంది. ఇది కళింగ రాజులు స్థాపించబడినటువంటి కట్టబడినటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు, చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎక్కువగా శ్రీకాకుళం వారు చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాదులో పెద్ద పెద్ద భవంతులు కట్టడానికి ఇక్కడ నుంచే లేబర్ వెళ్తారు. ఇక్కడ కాటేజ్ ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్ ఏం లేవు, కాటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాటేజ్ ఇండస్ట్రీస్లో మీ అందరికీ తెలిసినటువంటిది వెరీ ఫేమస్ హ్యాండ్లూమ్ వీవింగ్, ఖాదీ, పొందూరు ఖాదీ ఫేమస్. అదేవిధంగా క్యాష్యూ ప్రాసెసింగ్, పలాస అనేటువంటి ఊర్లో శ్రీకాకుళానికి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పలాస ఉంది. పలాసలో క్యాష్యూ ప్రాసెసింగ్ ఉంది. వరల్డ్ ఫేమస్ క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ఇక్కడ ఒక 25% ఫ్యామిలీస్ డిపెండ్ ఆన్ ఫిషింగ్, ఎందుకంటే కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉంది కాబట్టి ఫిషింగ్ మీద ఆధారపడి ఉంటున్నారు. ఇక్కడ ఎక్కడా లేనటువంటి ప్రత్యేకమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమిటి అంటే అప్పడాలు, వడియాలు, చేగుడీలు, జంతికలు, చుప్పులు. ఇవి ఫేమస్ శ్రీకాకుళంకి. అదేవిధంగా ఇక్కడ చూడవలసినటువంటి ప్రదేశాలు అరసవెల్లి, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్. ప్రపంచంలో ఎక్కడా లేదు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఒరిస్సాలో కోనార్క్ టెంపుల్, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి వారు. అదేవిధంగా శ్రీకూర్మం, శ్రీకాకుళానికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది శ్రీకూర్మం. మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకూర్మ అవతారం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇటువంటి కోవెల, దేవాలయం, శ్రీకూర్మ అవతారం ఇక్కడే ఉంది. శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి నివాసమైనటువంటి శ్రీకూర్మ అవతారం, శ్రీకూర్మ క్షేత్రం ఇక్కడే ఉంది. అదేవిధంగా శ్రీముఖలింగేశ్వరం ఇక్కడే ఉంది. దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. బారువా బీచ్ చూడవలసినటువంటి అందాలు, తేలినీలాపురంలో పక్షులు స్వైర విహారాలు, మందసాల ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు, పురాతన ఆలయాలు, రాయల్ ఫోర్ట్స్, రాజుల కట్టడాలు ఉన్నాయి. కళింగపట్నం ముఖ్యమైనటువంటి బీచ్ ఇక్కడనే ఉంది.
అటువంటి శ్రీకాకుళం ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ హిస్టరీ, స్పిరిచువాలిటీ, న్యాచురల్ బ్యూటీ. శ్రీకాకుళానికి పూర్ మ్యాన్స్ ఊటీ అని కూడా అంటారు. చాలా చక్కనైనటువంటి ప్రదేశం, సమశీతోష్ణమైనటువంటి ప్రదేశం శ్రీకాకుళం. రండి, విచ్చేయండి, శ్రీకాకుళాన్ని చూడండి, ఆనందాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ.